హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం సోషల్ 8th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ నుంచి బిట్స్ నేర్చుకుందాం. ముందు చేసిన వీడియోలో ఫస్ట్ లెసన్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు సెకండ్ లెసన్ పేరు భూమి, నేల, నీరు, సహజ వృక్ష సంపద, వన్యప్రాణులు. లెసన్ స్టార్ట్ అయ్యే ముందు టాంజానియా దేశంలో కుటుంబం గురించి చిన్న స్టోరీ ఉంది. అందుకే మన మొదటి బిట్టు టాంజానియా దేశం ఏ ఖండంలో కలదు? టాంజానియా దేశం ఏ ఖండంలో కలదు? ఆఫ్రికా ఖండంలో కలదు. ఆఫ్రికా ఖండాన్ని ఏమంటారు? ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అంటారు. టాంజానియా దేశం ఆఫ్రికా ఖండంలో కలదు. ఆఫ్రికా ఖండాన్ని చీకటి ఖండం అంటారు. ఇంకా లెసన్లోకి వెళ్తే ఫస్ట్ బిట్, అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి. అత్యంత ముఖ్యమైన సహజ వనరుల్లో ఒకటి భూమి. మనం ముందు వీడియోలో సహజ వనరు అంటే ఏంటో తెలుసుకున్నాం. ఫస్ట్ లెసన్ వనరు. అందులోని వనరు ఎన్ని రకాలంటే 3 రకాలు. ఫస్ట్ది సహజ వనరు. సహజ వనరు అంటే ప్రకృతి నుండి సహజంగా లభిస్తూ ఎక్కువ మార్పులకు లోను కాకుండా ఉపయోగించబడే వనరులను సహజ వనరు అంటారు. అంటే ప్రకృతి నుంచి ఏటేటి వస్తాయి? గాలి, నదులు, ఖనిజాలు, సరస్సులు ఇవన్నీ ప్రకృతి నుంచి వచ్చాయి కాబట్టి ఇవన్నీ ఎక్కువ మార్పులకు లోనవ్వు. అందువల్ల సహజంగా లభించే వనరులను సహజ వనరులు అంటారు. అందులో అత్యంత ముఖ్యమైన సహజ వనరులో ఒకటి భూమి. నెక్స్ట్ క్వశ్చన్, ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో భూమి శాతం. ఉపరితలంపై మొత్తం వైశాల్యంలో భూమి శాతం 30%. 30% భూమి ఉంటే మిగతా 70% నీరే ఉంటుంది. నెక్స్ట్, భూమిని వ్యవసాయం, గనుల త్రవ్వకం, అడవుల పెంపకం, గృహ నిర్మాణం, రోడ్లు, పరిశ్రమల స్థాపన మొదలగు అన్ని రకాల ప్రయోజనాల కోసం భూమిని ఉపయోగిస్తారు. అన్ని రకాల ప్రయోజనాల కోసం భూమిని ఉపయోగిస్తారు. దేనికి? వ్యవసాయానికి, గనుల త్రవ్వకాలకి, అడవుల పెంపకానికి, గృహ నిర్మాణానికి, రోడ్లకి, ఇవన్నిటికి భూమిని ఉపయోగిస్తారు. దీనినే భూ వినియోగం అంటారు. భూమిని రకరకాల ప్రయోజనాల కోసం ఉపయోగిస్తాం. అది వ్యవసాయం చేయడానికి అవ్వచ్చు, అడవుల పెంపకానికి అవ్వచ్చు, ఇల్లు కట్టుకోవడానికి, రోడ్లు వేయడానికి, వీటన్నింటికి భూమిని ఉపయోగిస్తాం. అందువల్ల దీనిని భూ వినియోగం అంటారు. ప్రభుత్వ యాజమాన్యంలోనే ప్రభుత్వ భూమిని ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగించుకుంటారు. అందుకే ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అంటారు. ఎగ్జాంపుల్, గ్రామాలలో పశువుల మేత, పండ్లు, విత్తనాలు, ఔషధ మొక్కలు ప్రభుత్వ యాజమాన్యంలోనే ప్రభుత్వ భూమిని ప్రజలందరూ ఉమ్మడి అవసరాలకు ఉపయోగించుకుంటారు. అందుకే ఈ ప్రభుత్వ భూములను ఉమ్మడి వనరులు అంటారు. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నని మట్టి పొరను నేల అంటారు. నేల అన్న మృత్తిక అన్న ఒకటే. భూమి ఉపరితలంపై కప్పబడి ఉన్న సన్నని మట్టి పొరను నేల అంటారు. భూస్వరూపాలు నేలల యొక్క రకాలను నిర్ణయిస్తాయి. భూస్వరూపాలు నేల యొక్క రకాలను నిర్ణయిస్తాయి. నెక్స్ట్, సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన నేలలు ఏర్పడతాయి. నేలలు ఎలా ఏర్పడతాయి? సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన నేలలు ఏర్పడతాయి. ఇది ఏ ప్రక్రియ ద్వారా జరుగుతుంది? శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన నేలలు ఏర్పడతాయి. ఇది శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా జరుగుతుంది. వాతావరణంలోని మార్పుల వలన జంతువులు, మొక్కలు, మానవ చర్యల ఫలితంగా రాళ్లు బలహీనమై పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియ శిలా శైథిల్యం ప్రక్రియ అని. ఈ శిలా శైథిల్యం ప్రక్రియ ద్వారా నేల ఏర్పడుతుంది. సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు, రూపాంతర శిలల వలన నేలలు ఏర్పడతాయి. సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు కలయిక వలన సారవంతమైన నేలలు ఏర్పడతాయి. ఏ ప్రక్రియ ద్వారా? శిలా శైథిల్యం అనే ప్రక్రియ ద్వారా సేంద్రియ పదార్థాలు, ఖనిజాలు కలయిక వల్ల సారవంతమైన నేలలు ఏర్పడతాయి. ఈ వాతావరణంలో మార్పుల వల్ల జంతువులు, మొక్కలు
మానవ చర్య ఫలితంగా వీటి ఫలితంగా రాళ్లు బలహీనమైపోయి పగిలిపోయి మట్టిగా మారే ప్రక్రియను శిలా శైథిల్యం అంటారు. భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాలలో రాళ్లు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగి పడడాన్ని కొండ చర్యలు విరిగిపడడం అంటారు. ఈ రాళ్లు మట్టి కలిసిన భాగాలు అకస్మాత్తుగా విరిగి పడడాన్ని కొండ చర్యలు విరిగి పడడం అంటారు. ఏ ప్రాంతాల్లో? భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో. దీనికి ఉదాహరణ తరచుగా భూకంపాలు, వరదలు, అగ్నిపర్వత విస్ఫోటనం సమయంలో ఏర్పడతాయి. దీర్ఘకాల వర్షపాతం వల్ల కూడా ఈ కొండ చర్యలు విరిగిపడటం జరుగుతుంది. ఈ భూమి ఏటవాలుగా ఉన్న ప్రాంతాల్లో రాళ్లు మట్టి కలిసిన భాగాలు విరిగిపోతే విరిగిన దాన్ని మనం కొండ చర్యలు విరిగిపడటం అంటారు. ఈ దీర్ఘకాల వర్షపాతం వల్ల, భూకంపాల వల్ల, వరదల వల్ల, అగ్నిపర్వత విస్ఫోటన సమయంలో ఈ కొండ చర్యలు విరిగిపడతాయి. ఈ కొండ చర్యలు హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని కిన్నార్ జిల్లాలో రికాంగ్పియో సమీపంలో పాంజీ అనే గ్రామంలో భారీ కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కిన్నార్ జిల్లాలో రికాంగ్పియో సమీపంలో పాంజీ అనే గ్రామంలో భారీగా కొండ చర్యలు విరిగిపడ్డాయి. దీనివల్ల 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, 22వ నంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి. 200 మీటర్ల విస్తీర్ణం గల పాత హిందుస్థాన్ టిబెట్ రోడ్డు, 22వ నంబర్ జాతీయ రహదారి దెబ్బతిన్నాయి ఈ కొండ చర్యలు విరిగిపడడం వల్ల. అది ఎక్కడ? హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం కిన్నార్ జిల్లా రికాంగ్పియో సమీపంలో పాంజీ అనే గ్రామంలో జరిగింది. మృత్తికలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు. మృత్తికలు ఏర్పడడానికి ప్రధాన కారకాలు ఏమిటి? మృత్తిక అన్నా నేల అన్నా ఒకటే. మాతృశిల స్వభావం, వాతావరణం ప్రధాన కారకాలు. నేల ఏర్పడడానికి మాతృశిల స్వభావం, వాతావరణం ప్రధాన కారకాలు. ఇతర కారకాలు ఏమిటంటే స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడటానికి పట్టిన సమయం. నేల ఏర్పడడానికి ప్రధాన కారకాలు మాతృశిల స్వభావం, వాతావరణం. ఇతర కారకాలు స్థలాకృతి, సేంద్రియ పదార్థం, నేల ఏర్పడడానికి పట్టిన సమయం. ఇతర కారకాలు. మృత్తిక. 1 సెంటీమీటరు మృత్తిక తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. 1 సెంటీమీటరు మృత్తిక అంటే నేల తయారు కావడానికి కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. మృత్తిక నిర్మాణాన్ని ప్రభావితం చేసే అంశాలు. మాతృశిల స్వభావం. నేల ఏర్పడటానికి ప్రధాన కారకం మాతృశిల స్వభావం. ఈ మాతృశిల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. ఈ మాతృశిల రంగు, రూపం, మృత్తిక యొక్క రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది మాతృశిల. వాతావరణం. ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటును, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. మృత్తిక ఏర్పడటానికి ప్రధాన కారకాలు మాతృశిల స్వభావం, రెండోది వాతావరణం. మాతృశిల రంగు, రూపం, రసాయన లక్షణాలు, ఖనిజ పదార్థాలను నిర్ణయిస్తుంది. వాతావరణం ఉష్ణోగ్రత, వర్షపాతం, శైథిల్య రేటు, హ్యూమస్ నిర్మాణాన్ని ప్రభావితం చేస్తుంది. నెక్స్ట్ భౌగోళిక స్వరూపం. ఎత్తు, వాలు అనే మృత్తిక ఏర్పాటును నిర్ణయిస్తాయి. భౌగోళిక స్వభావం ఎత్తు, వాలు అనే మృత్తిక ఏర్పాటును, నేల యొక్క ఎత్తు, వాలును నిర్ణయిస్తుంది భౌగోళిక స్వభావం. వృక్ష, జంతు, జీవవర్ణం. వృక్ష, జంతు, జీవవర్ణం హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. హ్యూమస్ ఏర్పడే రేటును ప్రభావితం చేస్తాయి. నేల పొరమందాన్ని కాలం నిర్ణయిస్తుంది. నేల యొక్క పొరమందాన్ని కాలము నిర్ణయిస్తుంది. భారతదేశంలో మృత్తికలలో రకాలు. భారతదేశంలో మృత్తికల్లో రకాలు. నల్ల మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, ఎడారి మృత్తికలు, పర్వత మృత్తికలు. భారతదేశంలో మృత్తికలో రకాలు. నల్ల మృత్తికలు, ఎర్ర మృత్తికలు, లాటరైట్ మృత్తికలు, ఎడారి మృత్తికలు, పర్వత మృత్తికలు. నేల క్షీణత, మృత్తిక క్రమక్షయం.
మృత్తిక క్రమక్షయం, నేలకోత అనునవి మృత్తిక అనే సహజ వనరుకు గల ప్రధాన సమస్యలు. మృత్తిక క్రమక్షయం, నేలకోత అనునవి నేల అనే సహజ వనరుకు ప్రధాన సమస్యలు. ఇందాక నేను చెప్తున్నా, సహజ వనరు అంటే ప్రకృతి నుంచి సహజంగా వచ్చే వనరు సహజ వనరు, అందులో ముఖ్యమైనది నేల. ఇంకా మృత్తిక క్రమక్షయం అంటే క్రమక్షయ కారకాలైన ప్రవహించే నీరు, గాలి, హిమనీ నదులు, మానవులు, జంతువులు యొక్క కార్యకలాపాల వల్ల మెత్తని సారవంతమైన మృత్తిక పైపొరని కొట్టుకుని పోవడాన్నే మృత్తిక క్రమక్షయం అంటారు. నీరు, గాలి, నదులు, మానవులు, జంతువుల యొక్క కార్యకలాపాల వల్ల మృత్తి యొక్క పైపొర కొట్టుకుపోవడం వల్ల మృత్తిక క్రమక్షయం అంటారు. ఈ మృత్తిక క్రమక్షయం, నేలకోత అనేవి నేల అనే సహజ వనరుకు ప్రధాన సమస్యలు. మృత్తి యొక్క పైపొర కొట్టుకుపోవడమే మృత్తిక క్రమక్షయం. దానికి ఎగ్జాంపుల్ గాలి, నీరు, మానవులు, జంతువుల యొక్క కార్యకలాపాల వల్ల ఈ నేల యొక్క పైపొర కొట్టుకుని పోతుంది. దానినే మనం మృత్తిక క్రమక్షయం అంటాము. ఈ మృత్తిక క్షీణతకు మానవ సహజ కారణాలు కూడా ప్రధాన సమస్య. ఈ నేల క్షీణతకు కూడా మానవ సహజ కారణాలు ప్రధాన సమస్య. ఎగ్జాంపుల్ అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం. అటవీ నిర్మూలన, రసాయన ఎరువులు, క్రిమి సంహారక మందులను వాడటం. ఈ మృత్తిక యొక్క సంరక్షణ పద్ధతులు. మృత్తిక యొక్క సంరక్షణ పద్ధతుల్లో మొదటిది మల్చింగ్. మల్చింగ్ అంటే మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. అది నేలలోని తేమను పట్టి ఉంచుతుంది. ఈ మృత్తిక యొక్క సంరక్షణ పద్ధతిలో మొదటిది మల్చింగ్. మొక్కల మధ్య గల ఖాళీ స్థలంలో సేంద్రియ పదార్థాలతో నిండిన పొడవైన గుండ్రని కట్టవలే ఉంటుంది. అది నేలలోని తేమని పట్టి ఉంచుతుంది. మల్చింగ్ తర్వాత కాంటూర్ బారియర్స్. నేల యొక్క సంరక్షణ పద్ధతుల్లో నెక్స్ట్ది కాంటూర్ బారియర్స్. వాలు ప్రాంతాలలో రాళ్లు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. వాలు ప్రాంతాలలో రాళ్లు, గడ్డి, మట్టితో వరుసగా కట్టలు కడతారు. ఈ కట్టలకు ముందు భాగంలో నీటిని సేకరించడం కోసం కందకాలు తవ్వుతారు. వీటినే కాంటూర్ బారియర్స్ అంటారు. ఈ మృత్తిక యొక్క సంరక్షణ పద్ధతుల్లో మొదటిది మల్చింగ్, రెండవది కాంటూర్ బారియర్స్. నేల యొక్క సంరక్షణ పద్ధతుల్లో మూడవది రాక్ డ్యామ్. కొండ పైభాగం నుండి వచ్చే నీటిని ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కడతారు. ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. ఈ డ్యామ్ వల్ల కొండ మీద వచ్చే నీటి ప్రవాహ వేగాన్ని తగ్గించడానికి రాళ్లతో కడతారు. అందువల్ల ఇది నష్ట తీవ్రతను తగ్గిస్తుంది. నెక్స్ట్ టెర్రస్ ఫార్మింగ్ అన్న సోపాన వ్యవసాయం అన్న ఒకటే. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఏటవాలు ప్రాంతాలలో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరువేతను నివారిస్తుంది. టెర్రస్ ఫార్మింగ్ అంటే ఏటవాలు ప్రాంతాల్లో వెడల్పైన మెట్టు ఆకారంలో నేలను చదును చేసి పంటలు పండిస్తారు. ఇది ఉపరితల నీటి ప్రవాహాన్ని, నేల కోరువేతను నివారిస్తుంది. మృత్తిక యొక్క సంరక్షణ పద్ధతిలో తర్వాతది అంతర పంటలు. ఈ విధానంలో భిన్న రకాల పంటలను రకరకాల పంటలను ఒకేసారి వరుసలో సాగు చేస్తారు. నీటి ప్రవాహాలకు నేల కొట్టుకుపోకుండా కాపాడుతుంది. రకరకాల పంటలను ఒకే వరుసలో సాగు చేయడం ద్వారా
నీటి ప్రవాహాలకు నేల కూడా కొట్టుకుపోకుండా కాపాడుతుంది. నెక్స్ట్ షెల్టర్ బెల్ట్స్. కోస్తా పాడి ప్రాంతాలలో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా గట్లపై పెంచుతారు. కోస్తా ప్రాంతాల నుంచి కోస్తా పాడి ప్రాంతాల్లో గాలుల ఉధృతిని తగ్గించి తద్వారా నేలల సంరక్షణ కోసం మొక్కలను వరుసగా పెంచుతారు. అంటే గట్టు మీద మొక్కలని వరుసగా పెంచుతారు. దానివల్ల గాలుల యొక్క ఉధృతి తగ్గుతుంది, నేల సంరక్షించబడుతుంది. వరుసగా గట్లపై పెంచుతారు మొక్కలను. వీటిని షెల్టర్ బెల్ట్స్ అంటారు. ఈ మృత్తిక యొక్క సంరక్షణ పద్ధతిలో మొదటిది మల్చింగ్, రెండోది కాంటూర్ బారియర్స్, మూడోది రాక్ డ్యామ్, నాలుగోది టెర్రస్ ఫార్మింగ్, 5 అంతర పంటలు, లాస్ట్ షెల్టర్ బెల్ట్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.